ఓఆర్ఎస్, ఓఆర్ఎస్ఎల్ వీటి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒక డాక్టర్ అసలు ఓఆర్ఎస్ఎల్ తీసుకోవద్దు, అది ప్రాణాలకు హాని చేస్తుంది అని చెప్తున్నారు. అసలు ఏంటిది? అంతగా దీంట్లో భయపెట్టే అంశాలు ఏమున్నాయి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. మీరు యుద్ధం చేస్తున్నారు డాక్టర్ గారు ప్రజల ప్రాణాలను కాపాడడానికి. ఓఆర్ఎస్, ఓఆర్ఎస్ఎల్ ఒక లెటరే తేడా. కానీ ఈ ఓఆర్ఎస్ఎల్ తీసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది అంటున్నారు. ప్రాణాలు బ్రతికించడానికి తీసుకుంటున్నాం, మాకు తెలియక అది. ఏంటి డాక్టర్ గారు అసలు దీని గురించి? ఇప్పుడు మన దేశంలో 5 ఏళ్ళలో పిల్లలు తీసుకుంటే, చావులు తీసుకుంటే మూడో కారణం విరోచనాలు. విరోచనాలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు పోగొట్టుకునే లవణాలని నీటిని మనం నింపాలి. దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఫార్ములా ఇచ్చింది మనకి. సో ఓఆర్ఎస్ అనేది ఒక మందు మనకి. అంటే వాంతులు విరోచనాలు అప్పుడు మనం ఆ ఓఆర్ఎస్ ఇస్తే ఆ బిడ్డ నీరస పడిపోకుండా డీహైడ్రేట్ అంటే ఒంట్లో నీరు లవణాలంతా కోల్పోకుండా చూసుకుంటుంది. అలా అయితే కనుక డీహైడ్రేట్ అంటే అవన్నీ కోల్పోతే కనుక బిడ్డ ప్రాణానికే ప్రమాదం. కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు, ఇంకా చాలా రిస్క్ ఉంటుంది. ఓకే, అందుకని మనం వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు ముందు మనం కరెక్ట్గా నింపాలి పోవేవన్నీ. సో ఈ ఓఆర్ఎస్ అనేది మనకి ఇలా ప్యాకెట్లో దొరుకుద్ది, ఇలా ప్యాకెట్లో దొరుకుద్ది అనమాట. దీనికి ఒక కరెక్ట్ WHO రికమెండెడ్ ఫార్ములా అని క్లియర్గా రాసి ఉంటుంది. ఓకే, WHO రికమెండెడ్ ఫార్ములా అని క్లియర్గా రాసి ఉంటుంది. WHO రికమెండెడ్ ఫార్ములా అని క్లియర్గా రాసి ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ ఫార్ములా అని. ఇప్పుడు దీని మీద మీకు క్లియర్గా ఎంత ఉండాలి, అందులో ఉప్పు ఎంత ఉండాలి, గ్లూకోజ్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. సో 1 లీటర్ ప్యాకెట్ ఇది, లీటర్కి 13.5 గ్రాములు గ్లూకోజ్ ఉండాలి. ఇంతకంటే ఎక్కువ గ్లూకోజ్ ఉంటే విరోచనాలు పెరిగిపోతాయి. అంటే 100 మిల్లీకి 1.35 గ్రాములు గ్లూకోజ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ప్యాకులు చూడండి మీరు, ఇది ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు, ఇది ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు. కాకపోతే ఇది రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్. ఇందులో కూడా మీకు చూస్తే ఓఆర్ఎస్ అనేది స్పష్టంగా ఎక్కువ కనపడుతుంది. సో మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఓఆర్ఎస్ అని జనం అడిగినప్పుడు ఈ ప్యాకెట్లు ఇస్తున్నారు, ఈ ప్యాకెట్లు ఇస్తున్నారు, ఈ ప్యాకెట్లు ఇస్తున్నారు. సో మీరు దీని మీద స్పష్టంగా చూడండి ఏమని రాసింది, దిస్ ఈజ్ నాట్ అన్ ఓఆర్ఎస్ అని క్లియర్గా రాసింది. ఇది 2021 నుంచి నేను FSSAIకి CDSCOకి లెటర్స్ రాస్తున్నాను. ఇంకా వేరే డాక్టర్లు పేరెంట్స్ రాసే ఉంటారు, కొంతమంది రాసినట్టు నాకు తెలుసు కూడా. ఆ తర్వాత వీళ్ళు ఈ డిస్క్లైమర్ పెట్టారు. ఇదివరకు ఇది కూడా ఉండేది కాదు, దిస్ ఈజ్ నాట్ అన్ ఓఆర్ఎస్. ఓకే, మీరు ఇది తిప్పి చూడండి, డు నాట్ యూజ్ డ్యూరింగ్ డయేరియా అని ఉంటుంది. కానీ ఇది ఎవరు చదువుతారు? చదువుకున్న వాళ్ళే పట్టించుకోరు, ఇంకా చదువులేని వాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు. సో మీరు మెడికల్ షాప్కి వెళ్తే ఇదే ఇస్తున్నారు. ఇప్పుడు ఇందులో చక్కెర ఎంత ఉందో చూడండి, 100 మిల్లీకి 11 గ్రాములు. ఇప్పుడు ఇందాక నేను చూపించిన దాంట్లో ఎంత ఉంది, 100 మిల్లీకి 1.35 గ్రాములు. అంటే ఈ ప్యాకెట్లో 5 టీ స్పూన్లు చక్కెర ఉంది మీకు. ఈ ప్యాకెట్ ఇలాంటిదే 200 మిల్లీ ప్యాకెట్ తీసుకుంటే మీకు 1/2 టీ స్పూన్ చక్కెర. అంటే 200 మిల్లీ ప్యాకెట్లో 5 టీ స్పూన్ చక్కెర అయితే ఇలాంటి టెట్రా ప్యాకెట్ 200 మిల్లీ కానీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అయితే 1/2 టీ స్పూన్ చక్కెర ఉంటుంది. సో చక్కెర ఎక్కువయ్యే కొద్దీ మోషన్స్ పెరిగిపోతాయి. 1/2 టీ స్పూన్ చక్కెర కరెక్ట్ అనమాట, అదైతే మోషన్స్ పెరగవు. అది కరెక్ట్గా ఉప్పుని, అందులో ఉన్న సోడియంని కరెక్ట్గా పేగులోకి తీసుకెళ్తుంది. అంతకంటే ఎక్కువ ఏదున్నా విరోచనాలు పెరిగిపోతాయి. ఇప్పుడు మీరు మాజాలో చూడండి 10 గ్రాములు ఉంటాయి ఈ ప్యాకెట్లో. కానీ ఈ ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లో నేను ఇందాక చెప్పినట్టు 11 గ్రాములు ఉంది. 11 గ్రాములు 100 మిల్లీకి. అంటే టెట్రా ప్యాక్కి 5 టీ స్పూన్లు, ఇందులో 4 టీ స్పూన్లే, 4 టీ స్పూన్లు. ఇందులో టెట్రా ప్యాక్ మొత్తం కలిపి మీకు 3 టీ స్పూన్లు, 3.5 టీ స్పూన్ చక్కెర ఉంటుంది.
అర టీ స్పూన్ ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ? మీరు మోషన్స్ ఉన్నప్పుడు మాజా ఫ్రూటీ ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఇవెందుకు ఇస్తున్నారు? మోషన్స్ పెరిగిపోతాయి. సో మేము చాలాసార్లు గవర్నమెంట్కి రాస్తానే ఉన్నాము, ఈ పేరు మార్చాలి మార్చాలి, ఈ ఓఆర్ఎస్ అనేది తీసేయాలి, వేరే పేరు పెట్టుకోమనండి. ఈ పేరు వల్ల ఏమవుతుందంటే అందరూ ఇది నిజమైన ఓఆర్ఎస్ అనుకుని చాలా నష్టపోతున్నారు. షుగర్ పేషెంట్ని చూడండి ఎంత నష్టపోతున్నారు. ఇవేయో మంచి అనుకుని రోజుకు రోజు 3-4 ప్యాకెట్లు తాగేస్తున్నారు. సరే అని పేరు మార్చాలంటే ఈ కంపెనీ వాళ్ళు పట్టుదలగా కంపెనీస్ ఎవరు పేరు మార్చట్లా. అదేంటి, మేము ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసాం కదా, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసాం కదా అంటున్నారు. ఎవరు చదువుతారు? మెడికల్ షాప్ వాళ్ళు మీకు ఓఆర్ఎస్ ఇచ్చారనుకోండి, మీరు ఓఆర్ఎస్ఏ తీసుకుంటారు కదా, ఇది ఓఆర్ఎస్ అనుకునే తీసుకుంటారు కదా. ఇది ఓఆర్ఎస్ అని మీకు ఇస్తే, ఇది ఓఆర్ఎస్ అని మీకు ఇస్తే. కాబట్టి మీరు మోసపోకండి, ఇవి ఓఆర్ఎస్లు కాదు, మీ మాజా ఫ్రూటీ లాంటివే, కాకపోతే అన్న కొంచెం ఉప్పు ఎక్కువ ఉండొచ్చు అంతే. ఓకే, ఇది సరే అని ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు లీగల్గా అంటే లా ప్రకారం వాళ్ళని రక్షించుకోవటానికి ఇది డయేరియాలో తీసుకోవద్దని మేము రాసాం కదా, మీరు తీసుకుంటున్నారు అని ప్రజల మీదే అంటున్నారు. ఇప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి అంటున్నారు. అలా అంటాం కరెక్ట్, ఇది మిస్లీడింగ్ లేబుల్. ఈ లేబుల్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. లేబుల్ పేరు మార్చాల్సిందే, ఇందులో మటుకు డౌట్ లేదు. ఓకే, ఓఆర్ఎస్ అనేది తీసేయాల్సిందే. అండ్ అది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలా మంది సెలబ్రిటీలకి వాళ్ళు మనీ ఇచ్చి దీన్ని ఆర్సెల్ అని పిలిపిస్తున్నారు. ఆర్సెల్ మీకు ఆఫీస్లో మీకు నీరసం వచ్చినప్పుడు అది రోజు తాగండి అంటున్నారు. మీరు రోజుకు ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు 15 టీ స్పూన్ షుగర్ తాగుతారా రోజు? ప్రపంచం అంతా ఏమంటుంది, షుగర్ తగ్గించుకోండి అంటుంది కదా. మీకు నీరసం వస్తే మజ్జిగ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, లైట్గా షుగర్ వేసుకుని తక్కువ షుగర్తో మీరు లెమన్ జ్యూస్ చేసుకుని ఆఫీస్కి తీసుకెళ్ళండి, లేదా WHO ఫార్ములా ఓఆర్ఎస్ తాగండి. అంతేకాని ప్రజల్ని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ నీకు సైలెంట్ డీహైడ్రేషన్ ఉంది అందుకే ఇది తాగన్నారని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు. బుద్ధున్న ఏ డాక్టరు ఈ రోజు ప్యాకెట్లు తాగమని చెప్పరు. సో వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు మీకు. నమ్మొద్దు. కానీ కొన్ని హాస్పిటల్స్ మాజాలాగా ఫ్రూటీ లాగా తాగాలనుకుంటే తాగండి. కానీ డాక్టర్ గారు కొన్ని హాస్పిటల్స్ లో కూడా డిహైడ్రేషన్ అయిన వాళ్ళకి ఇవి ఇస్తూ ఉన్నారు, నేను కల్లారా చూసాను. అంటే బయట హాస్పిటల్ వాళ్ళందరికీ నా విన్నపం, కార్పొరేట్ హాస్పిటల్స్ కి, ఫార్మసీస్ కి, అందరికి నేను చెప్పేది, ప్లీజ్ ఇవి హాస్పిటల్స్ లో అండ్ స్కూల్స్ వాళ్ళకి, స్కూల్ క్యాంటీన్స్ లో ఇలాంటివి పెట్టొద్దు ప్లీజ్. ఇది మీరు ప్రజల్ని ఏమారుస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, మీకు తెలియక చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. దయచేసి ఇవి కార్పొరేట్ హాస్పిటల్స్లో, మిగతా ఫార్మసీస్లో, క్లినిక్స్లో పెట్టొద్దు. ఎప్పుడైనా ఈ డిహైడ్రేషన్ అయినప్పుడు అంటే డయేరియా వచ్చినప్పుడు అసలు బాడీలో ఏం జరుగుతుంది మ్యామ్? ఇప్పుడు బాడీలో ఏమవుతుంది, నీరు ఉప్పులు పోతాయి. పోయినప్పుడు ఏమవుతుంది, మనకి రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్త సరఫరా తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. సో ఒక్కొక్క అవయవం పనిచేయటం మానేస్తుంది. సో బిగినింగ్ లో ఏమవుతుంది, మనకి కళ్ళు గుంటలు పడతాయి, నాలుక ఎండిపోద్ది, బిడ్డ యూరిన్ తక్కువ పోవటం, ఇవన్నీ. మనం అలాగే వదిలేస్తే ఈ రక్త సరఫరా తగ్గిపోయి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి షాక్ అంటాం, బీపీ డౌన్ అయిపోతుంది, అవయవాలు ఫెయిల్ అయిపోతే చనిపోతారు పిల్లలు. సో మీరు అలాంటిది, ఇది మోషన్స్ కి రీహైడ్రేషన్ కి ఇమ్మని మేము చెప్తుంటే మీరు ఇలాంటి పిచ్చి ఈవెన్ టెట్రాప్యాక్ లో కూడా WHO ఫార్ములా అని రాసున్నాయే తీసుకోవాలి మీరు. మీరు ఇలాంటివి మోషన్స్ అప్పుడు ఇస్తే ఊహించుకోండి, డు నాట్ గివ్ డ్యూరింగ్ డయేరియా అని రాస్తే సరిపోదు, ఏదో మేము డిస్క్లైమర్ పెట్టాము ఇక్కడ అంటే సరిపోదు. ఇది చూసి ప్రజలు ఇది ఓఆర్ఎస్ అనే కొనుక్కుంటున్నారు, ఈ ఓఆర్ఎస్ అనే వర్డ్ చూసి కొనుక్కుంటున్నారు. ఓఆర్ఎస్ అనేది లేబుల్ మీద ఉండకూడదు అంతే. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు ఓఆర్ఎస్ అలాంటి సాచెట్స్ ఇస్తే ఎవరు కూడా ఇష్టపడట్లేదు, ఇలాంటి టెట్రాప్యాక్స్ ఇస్తేనే ఓఆర్ఎస్ఎల్ అదేదో ఫ్లేవర్స్ మంచిగా ఉన్నాయని తీసుకుంటూ ఉన్నాము. జనరల్ గా మాకు ఫ్లేవర్ కావాలంటే మాజా తాగండి, ఇది తాగండి, అది మీరు సరదాగా కూల్ డ్రింక్ లాగా తాగండి, అంతేకాని ఇది రీహైడ్రేషన్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేయటం ఇట్స్ మిస్లీడింగ్. ప్రజల్ని ఏమార్చటమే, ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికి అంతే.
జనరల్‌గా ఇక్కడ మెడిసిన్స్ అంటే మెడికల్ షాప్‌కెళ్ళి ఓవర్ ద కౌంటర్ మనకి ఈజీగా దొరికిపోతాయి. ఏదైనా అన్ని చోట్ల కావాలంటే. ఇవే ఉంటున్నాయి కదా. అవును. ఓఆర్ఎస్ అడిగితే ఓఆర్ఎస్ అలాంటి టెట్రా ప్యాక్స్ ఎస్, ఇస్తూ ఉన్నారు. ఇవే ఇస్తున్నారు. జనరల్‌గా కూడా ఇలాంటివి మనకి డీహైడ్రేషన్ ఉన్నా లేకపోయినా కానీ అలాంటివి తీసుకుంటే అసలు ఏం జరుగుతది? షుగర్, హ్మ్. ఇంత షుగర్ మనం రోజు మన చక్కెర తగ్గించుకోమని అందరం అవును. చెప్తున్నామా లేదా? అవును. షుగర్ తీసుకుంటా ఉంటే హ్మ్. మనకి స్థూలకాయం ఇలాంటి సమస్యలు వస్తాయి. హ్మ్. అండ్ పిల్లలకి పళ్ళయి అవును. పాడైపోతాయి. ఇంత చక్కెరలు ఇవన్నీ తీసుకుంటా ఉంటే మెయిన్‌గా మోషన్స్ పట్టుకుంటాయి. హ్మ్. ఎక్కువ చక్కెర తీసుకుంటే మోషన్స్ మోషన్స్ కూడా అవుతాయి. పట్టుకుంటాయి యెస్. పిల్లలకి. ఖచ్చితంగా మ్యామ్. హ్మ్. అవేర్‌నెస్ అనేది ఇంకా మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. సో, బ్రాండ్ మార్చమని మీరు చెప్పాక అలాంటిది ఏంటి ఇది డీహైడ్రేషన్ కోసం కాదు అని రాయడం కూడా జరిగింది. సో, ఇంకా మార్పు రావాలని కోరుకుందాం. ఆ పేరు మార్చేయాలని కోరుకుందామండి. పేరు మార్చాలి. అదే నా హ్మ్. విన్నపం. ఇప్పుడు జాన్సన్ జాన్సన్ కంపెనీ ఆళ్ళే కెన్‌వ్యూ కంపెనీ అని మొదలుపెట్టారు 2023లో. హ్మ్. ఇప్పుడు ఇది కెన్‌వ్యూ కంపెనీ కిందుంది. హ్మ్. నా విన్నపం వాళ్ళకి, మేమింకా ఫైట్ చేయక్కర్లేకుండా నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇంకా జరుగుతా ఉంది ఈ విషయమై. అది తీర్పొచ్చే లోపు మీరే సహృదయంతో ఈ పేరు మార్చండి. రెడ్డి ల్యాబ్స్‌కి కూడా నా విన్నపం. ఓఆర్ఎస్ అనేది మీ లేబుల్ నుంచి తీసేయండి. ఇలా వేరే గ్లూకోవిట్ ఓఆర్ఎస్ అని వస్తుంది ఈ మధ్య. వాళ్ళకి కూడా నా విన్నపం. హ్మ్. ఓఆర్ఎస్ అనేది మీరు పెట్టొద్దు లేబుల్‌లో. యెస్. సెలబ్రిటీస్ ఎవరైతే దీనికోసం బ్రాండింగ్ చేస్తారో సెలబ్రిటీస్ అందరూ కూడా మీరు కనుక ఈ ఓఆర్‌సెల్‌ని ఆర్సెల్ అని ఈ మధ్య మీరు చేస్తున్నారు. దయచేసి మీరు ఈ ఒక ఈ చెయ్యొద్దు. మీరు దేనికైనా ఎండార్స్ చేసే ముందు అది ప్రజలకి ఏమన్నా నష్టం కలిగిస్తుందా అని చూసుకొని చేయండి యెస్. ప్లీజ్. ఖచ్చితంగా మ్యామ్. అవేర్‌నెస్ రావాలని కోరుకుందాము. మీ పోరాటంతో మేము కూడా ఎప్పుడు మీతో కలిసి ఉంటాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.